మీతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళు వేణుమాధవ్ గారు సేమ్ కదా, ఆ టైంకే వచ్చినారు. ఆయన ఏం హెల్ప్ చేయలేదా మీకు? ఇక్కడ ఎవరికి హెల్పింగ్ అనేది ఉండదండి. ఓకే. ఇప్పుడు ఎవరని తెలిసినా సరే నేను ఇది చాలా మందికి చెప్తుంటా. బయట చాలామంది అమ్మ మీరు నేను కూడా ఇలాగా నాకు చాలా ఇంట్రెస్ట్ క్యారెక్టర్స్ మీరు ఒకటి చెప్పండి అంటే, ఇది ఇక్కడ ఎవరి జర్నీ వాళ్ళదే. ఇప్పుడు వచ్చి నేను పలానా వాళ్ళు మా అమ్మాయి అని చెప్పినా కూడా డైరెక్టర్కి నచ్చాలి, డైరెక్టర్కి నచ్చాలి, డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ అమ్మాయికి సూట్ అవ్వాలనిపించాలి, మళ్ళీ ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి, చాలా ఉంటాయి దీంట్లో. ఓకే. సో అలా ఎవరికి బాగుంటుంది అనే వరకు చెప్పగలం, ఆవిడ బాగా చేస్తారు బాగుంటుంది అనే వరకు చెప్పగలం. అంతే తప్పించి క్యారెక్టర్ ఇప్పించగలగడం అనేది ఇంపాసిబుల్. అలా చేస్తే ఈ పాటికి అందరూ వర్క్లోనే ఉండేవాళ్ళు కదా. అందుట్లో ఈ ఇండస్ట్రీ అంత ఈజీ కాదు. అందరూ చాలామంది బయట అంటుంటారు, అమ్మ ఈడు దేనికి పనికిరాట్లేదమ్మా ఈ సినిమాలో పెట్టుకుంటుంటారు. నేను నా స్ట్రగుల్ గుర్తు తెచ్చుకుని నేను అంత ఈజీ కాదమ్మా సినిమా అంటే. స్ట్రగుల్ అంటే ఎలాంటి స్ట్రగుల్ అండి? ఎలాంటి స్ట్రగుల్ అంటే ఒక క్యారెక్టర్ కావాలంటే నేనైతే ఫుల్గా మేకప్ చేసుకోవాలి 1 గంట. అదొక స్ట్రగుల్ నాకు. వెళ్ళి డైరెక్టర్ కనపడాలి, కనపడ్డ తర్వాత వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు, అమౌంట్స్ ఎంత చెప్తారో తెలీదు, ఒకళ్ళు వెహికల్ పంపిస్తామంటారు, ఒకళ్ళు వెహికల్ పంపించమంటారు. అసలు ఒక్కటి కాదు, దాంట్లో అన్ని రకాలు ఉంటాయి. అన్నీ నెగ్గుకుంటూ వస్తేనే సినిమా. అది కాకుండానండి సినిమా అనేది ఒక ప్రపంచం. దాంట్లో ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి దాంట్లో సెటిల్ అవ్వలేరు. చాలా హార్డ్ అది. మనం అందరూ ఏమో ఏమంటారు, కొంచెం లక్ ఉండాలి, అవి ఉండాలి అంటారు. కానీ నేనేమంటానంటే మనకి ప్యాషన్ ఉండాలి, పిచ్చి ఉండాలి. సినిమా అంటే ఆ పిచ్చి ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలుగుతాం, లేకపోతే అంత ఈజీ కానే కాదు. ఓకే. ఒకవేళ అంత ఈజీగా ఎంట్రన్స్ దొరికినా మనకి అది నిలబెట్టుకుని మనం ఒక స్టేజ్లోకి వెళ్ళి మనోరమ గారి లాగా సినిమాలు చేసి అంత దూరం ఉండాలంటే దీనికి ఎప్పటికప్పుడు నేను అనేది తగ్గించుకుంటూ అలా ఎదుక్కుంటూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలా అయితేనే అక్కడ దాకా వెళ్ళగలం. ఒక డిసిప్లిన్ అన్నీ ఉంటేనే వెళ్ళగలం, లేకపోతే ఇంపాసిబుల్. ఫస్ట్ టంగ్ అనేది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఎట్లా మీకు మనోరమ గారి ఇన్స్పిరేషన్? అంటే మనోరమ గారి ఇన్స్పిరేషన్ అంటేనండి స్టార్టింగ్లో నాకు ఆవిడ, నేను మా ఆయన సుందరయ్య కాదు, శ్రీహరి గారిది తెలుగు సినిమాని మా ఆయన సుందరయ్య చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాను కాబట్టి నాకేం తెలియదు, నేను నేర్చుకోవాలి అంతే, నాకు అది ఒక్కటే ఉండేది. సో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, అన్నీ జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ అలా చూస్తూ ఉండేదాన్ని. సో నాకు మా ఆయన సుందరయ్యలో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ క్యారెక్టర్ ఇచ్చారు, అది త్రూ అవుట్ ఉంటుంది. దాంట్లోనే ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు. అప్పుడు నా స్టార్టింగ్ స్టేజ్ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, ఒకళ్ళు రూమ్ ఇవ్వలేదని, ఒకళ్ళు కాస్ట్యూమ్స్ అవి ఇవ్వలేదని, మేకప్ బాగా చేయలేదని, ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ థింగ్స్ జరుగుతూ ఉంటే మనోరమ గారు కూడా ఆ సినిమాలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆవిడ మటుకు వచ్చి కూల్గా కూర్చునేవాళ్ళు, రూమ్ అడిగేది కాదు, ఏమీ లేదు, అసిస్టెంట్ చైర్ వేస్తే తెచ్చుకుని కూర్చునేది, లేదా అక్కడ అసిస్టెంట్ లేడు అంటే ఆ చైర్ ఆవిడే తీసుకెళ్ళి వేరే చోట వేసుకుని కూర్చునేవారు. అలా ఉండేది. అంటే నాకు లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అటు వీళ్ళలో ఇటు ఈ బ్యాచ్లో అసలు చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉండేది. నేను ఏంటంటే కొంచెం నాకు అలా పెద్దవాళ్ళు కనపడంగానే నేను వాళ్ళతోనే ఎక్కువ కూర్చుని స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. అమ్మ మీరు నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు, మీరు ఎన్నో మూవీస్ చేసిన ఆర్టిస్టులు అంటే ఆవిడ ఒకటే అన్నారు, నీకు మూవీస్ ఎక్కువ చేయాలి అని ఉంటే ఇలాగే ఉండాలి, లేదు ఒక 2-3 చూసి వెళ్ళిపోవాలి అంటే అలా ఉండాలి అని. ఇంకా
స్టార్టింగ్ ఆవిడ దగ్గర స్టార్ట్ చేశాను నేను నేర్చుకోవడం. చిరంజీవి గారి సినిమా అందరివాడు మీరు చేసిన తర్వాత డిలీట్ చేసిన సీన్స్ మీ ఏం జరిగింది అసలు? అంటే అక్కడ మామూలుగా క్యారెక్టర్ చేసాము 2-3 డేస్. చేసిన తర్వాత డబ్బింగ్కి పిలవలేదు నన్ను. ఏం జరిగిందో తెలియదు. సీన్ మటుకు కట్ చేశారు. ఇంకంతే. అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు. మేబీ ఆ సీన్ అన్వాంటెడ్ ఏమో అయి ఉండొచ్చు. ఆ సినిమాకి డబ్బులు కూడా రాలేదు అనుకుంటా మీకు. ఎందుకు లేండి, వదిలేండి. అంటే ఇలాంటివి జనరల్గా సినిమా జరిగిన తర్వాత ప్రొడక్షన్లో కొంతమంది డబ్బులు ఇవ్వకుండా కూడా జరుగుతూ ఉంటాయి కదా. ఇది కారణాలు ఏమై ఉంటాయి? మీ సైడ్ నుంచి ఏమన్నా తప్పులు జరగటం వల్ల? నెంబర్ ఆఫ్ ఉంటాయండి దాంట్లో. అది ఒకటి అనేది చెప్పలేం. ఎందుకు ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదా, లేకపోతే మేనేజర్స్ ఇవ్వలేదా, లేకపోతే ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఏవో నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎవరైనా నాకు కనుక ప్రొడ్యూసర్స్ అది ఫోన్ చేసి మేడం దీనికి ఇవ్వలేకపోతున్నా అండి అంటే నేను ఓకే సార్ ప్రాబ్లం లేదు అని వెళ్ళి డబ్బింగ్ చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే ఓకే. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే కదా ఇండస్ట్రీలో ఇంకా సినిమాలు ఉండేది. అలా మీకు మిస్ అయిన సినిమాలు అంటే ఇంకేం ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే నాకు దాని గురించి అంత ఇబ్బంది అయ్యో అనిపించేది కాదు ఎప్పుడు కూడా. మనీ పరంగా కానీ సో నేను వెళ్ళి ఫైట్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. నేను అర్థం చేసుకుని ఓకే అండి ఇవ్వకపోయినా పర్లేదు అని. కాకపోతే ఇంకో సినిమా ఇవ్వండి నెక్స్ట్ మీ బ్యానర్లో అని చెప్పేదాన్ని అంతే. ఇంకో సినిమా అంటే ఆంధ్రుడా? ఇట్లానే మీ డేట్లు లేకుండా పోయినా ఆ సినిమా అనుకోవచ్చా? ఆంధ్రుడు నేను చేశాను, అదేదో ఆ సీన్ ఏదో కట్ చేశారు అంతే. ఓకే. ఆ సీన్ మొత్తం లేపేశారు. సునీల్ గారిది నాది మొత్తం సీన్ మొత్తం లేపేశారు.